మీరు ఈరోజు ఏఐ సెంటర్ ద్వారా గూగుల్ ఏఐ సెంటర్ ఏదైతే తీసుకుని వచ్చినారో అని మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారో అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో దానికి బేస్ వేసినారని మీకు తెలిసినా కూడా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అయితే ఎంతమందికి జాబ్ ఇవ్వగలుగుతారని చెప్తే అసలు దీని గురించి సవితమ్మ మాట్లాడదు. మీరు ఇసుకాసురలో, ఆల్కహాలిక్ అసురాసురలో గతంలో మేము మన ప్రభుత్వంలో పాల సముద్రంలో ఉన్న ఒక గోడను కట్టించి రైతులకు బాగా జరగాలి, మంచిగా ఉండాలి, వాళ్లకు ఎప్పుడు కూడా మద్దతు పలకాలి అని ఒక గోడం నిర్మాణం చేస్తే దాన్ని ఈరోజు లిక్కర్ స్టోరేజ్గా నువ్వు పెట్టుకున్నావు. అంటే ఈరోజు ఏం సాధిస్తున్నావు సవితమ్మ లోకల్గా నువ్వు ఉంటూ అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా పెనుగొండ ప్రజలందరూ కూడా సవితమ్మని అడగండి, నువ్వు ఏం ఘనకార్యం చేసినావు, ఏం సాధించినావు అంటే రాంపురానికి ఒక వైన్ షాప్ తెచ్చినాను అనే పరిస్థితిలో ఈరోజు మంత్రి గారు ఉన్నారు. మన పెనుగొండ మంత్రి గారు, మన సవితమ్మ గారు ఉన్నారు. ఇది తప్ప ఇంకేది కూడా చేసే పరిస్థితిలో ఆమె లేదు. ఇంకా నవంబర్ 8వ తారీఖు వస్తే కనకదాస జయంతి. ఇక మీ గవర్నమెంట్ ఏర్పాటయ్యి 2 years అయింది. చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడి చెప్పినారు, ఆయన ఎవరైతే గుడికట్టల్లో ఉన్న పూజారులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము హానరేరియం ఇస్తామని చెప్పినారు. సవితమ్మ కురువ కులంలో పుట్టి మళ్ళీ ఈరోజు ఆ ఒక కులంని నువ్వు రిప్రజెంటేషన్ చేస్తూ మంత్రి అయినావు కదా, కురువళ్ళ గురించి నువ్వు ఏం చర్యలు తీసుకున్నావని మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా నీకుంది. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కు కూడా నువ్వు తప్పించుకోకుండా కరెక్ట్గా సమాధానం ఇస్తే పెనుగొండ ప్రజలు హర్షిస్తారు. లేదంటే ఎప్పుడు కూడా ఎస్కేపిజంలోనే యూఆర్ స్పెండింగ్ ఆల్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ త్రూ ఎస్కేపిజం అనే ఒక నినాదం అయితే నీపైన ఉంది. దయచేసి దీనిపైన స్పందించు. ఇప్పటికైనా నీకు ఒక చేతకాని మంత్రి నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ సత్యసాయి జిల్లాకు వచ్చిన ఈ పెనుగొండలో ఉన్న ఈ మెడికల్ హాస్పిటల్ గురించి నువ్వు దుష్ప్రచారం చేసి అబాస్పాలైనావు. కనీసం ఇక్కడికి వచ్చి నీకు కుర్చీ చేస్తాం, ఈ యొక్క టెంట్ కింద వచ్చి మనతో కూర్చొని నువ్వు పోరాడితే చంద్రబాబు నాయుడు పైన అసలు అప్పుడన్నా స్పందించి దీని ప్రైవేటీకరణ ఆపి గవర్నమెంట్ కింద ఇస్తారనే ఒక దిశలో మనం ప్రయాణిస్తున్నాము. ఇప్పటికైనా నువ్వు కంటెరిచి ప్రజలందరికీ కూడా బీద సాధనలందరికీ కూడా ఆదుకోనాలి సవితమ్మ అని పెనుగొండ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ, ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున స్పందిస్తున్నారు. మరి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు కూడా ఈ మంచి కార్యానికి మద్దతు ఇవ్వడము, ఇతర పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సైన్ చేయడం చాలా హర్షణీయం. ఇప్పుడే ఒక మన అధ్యక్షుల వారు ఒక జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ తుఫాన్ మోతా గురించి మాట్లాడుతూ అన్ని జిల్లా అధ్యక్షుల వాళ్ళందరూ దగ్గర కూడా ఒక రిపోర్ట్ తీసుకున్నారు. మాట్లాడిన తర్వాత